హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబి వ్లాగ్స్. ఈరోజు నేను ఫూల్ మకానాతో రెసిపీ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్, నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసి ఫూల్ మకానాన్ని దాంట్లో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. అది ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగుతాయి అన్నమాట. ఇలా ఫూల్ మకానా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి బెల్లం అయితే వేసుకోవాలి. నేనైతే బెల్లాన్ని వేసుకున్నాను. మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. బెల్లంతోనైతే హెల్త్కి అలానే అన్నిటికీ మంచిది కాబట్టి బెల్లం అయితే వేసుకున్నాను. ఈ బెల్లం కరిగేలోగా ఫూల్ మకానా ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. ఇదిగోండి, ఫూల్ మకానా బాగా వేగాయండి. ఎలా తెలుస్తుందంటే ఇలా నలిపితే ఇలాగా పిండిలాగా అవ్వాలన్నమాట. చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి. వేపిన తర్వాత ఇంకా లైట్ వెయిట్గా అయిపోతాయి అన్నమాట. ఇలా తినేసినా బాగుంటాయి. ఇదిగోండి, అంతలోగా బెల్లం అయితే కరిగిపోయింది. ఈ బెల్లం కొంచెం పాకం రావాలి. మీరు ఎప్పుడైనా ఫూల్ మకానా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీరు ఫూల్ మకానా ఎప్పుడైనా తిన్నారా లేదన్నది కూడా చెప్పండి. ఎలా ఉంటాయి అనేది. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అనమాట. పాకం అయిపోయాక ఆ ఫూల్ మకానాని డైరెక్ట్గా దీంట్లో అయితే వేసేసి ఫూల్ మకానా బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ ఫూల్ మకానాతో కర్రీ అలాగే పాయసం ఇవి కూడా చేసుకోవచ్చంట. తర్వాత ట్రై చేస్తాను వాటిని కూడా. చాలా లైట్ వెయిట్గా ఉందండి. దీని కాస్ట్ వచ్చేసి 100 గ్రాములు 100 రూపాయలండి. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కానీ కాస్ట్ మాత్రం బీభత్సంగా ఉందనమాట. ఇలాగా ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. ప్లేట్లోకి వేసుకొని వీటిని అయితే విడదీసుకుంటున్నాను అనమాట. ఇలా వీటిని డైలీ చిన్నపిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు, మనం కూడా తినొచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.